అయితే నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. అంతే కాదు? అంతే కదన్నా. నేనే గెలవాలి, గెలిచి తీరాలి. ఈ ప్రపంచంలో జీవుడి కాడి నుంచి జీవరాశి దాకా ప్రతిదీ గెలిపే. గాంధీ గారు గెలిచారు కాబట్టే మన ఉప్పు మనం తింటున్నాం. లేదంటే తెల్లోడి చెప్పు కింద సిప్పకూడు తినేటోళ్ళం. రాజులు దండయాత్రలు చేసినా, దేశాలు యుద్ధాలు చేసినా, పొలిటీషియన్లు ఎలక్షన్లో నిలబడ్డ పోరంబోకోడు పేకాటలో కూర్చున్న ప్రతిదీ గెలుపు కోసమే. ఎందుకంటే గెలుపులో అంత కిక్కుంది. అసలు మనిషి బతికితే కదరా గెలుపు ఓటమి. బతికితే గెలుపు, సత్తే ఓటమి. నాకు గెలుపే ముఖ్యం. నేను వచ్చాను, నువ్వు గెలిచావు. ఆ మాట అంటే సంపెత్తా. నేను గెలిచాకే నువ్వు వచ్చావు, అర్థమైందా? సర్లే పాపి, దానికెందుకు అంత సీరియస్ అవుతావు? ఊళ్ళో స్థలం అడుగు ఉత్తినే రాజిత్తా, ఆస్తిలో భాగం అడుగు భరిత్తా. కానీ గెలుపు మాత్రం నా ఒక్కడిదే, అది నాకే సొంతం. బావా, ఎక్సైజ్ ఆఫీసర్ దేవుడు. హలో, ఏం దేవుడు గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నా, మీరే జాగ్రత్త. మా దగ్గర కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు, చాలా హానెస్ట్. పర్మిషన్ ఒక తప్పలా, 10 నిమిషాల్లో వస్తున్నాడు, చూసుకోండి. ఏంది? మళ్ళీ చెప్పు. తాళం తీ. ఏమన్నా దొరికాయా? ఎక్కడ ఏమీ దొరకలేదు సార్. నీకు ఏం దొరకలేదు సార్. ఉంటే కదా సార్ దొరకడానికి. మీకెవడో తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఎత్తికెత్తికి బాగా అలిసిపోయి ఉంటారు, కానీ ఏదైనా చల్లగా తాగుతారా సార్? రేయ్, సార్కి చల్లగా కల్తీ లేకుండా మజ్జిగ పట్టరా పో. ఎక్కడో ఏదో తేడా జరిగిందే, పదండి. ఏంటే ఇది? పసిపిల్లలు తాగే దాంట్లోనే కల్తీ జరుగుతుంది, పెద్దోళ్ళు తాగే దాంట్లో కల్తీ జరిగితే తప్పే ఉంది సార్. ఇవన్నీ నా దగ్గర వర్కౌట్ కావు. కానిస్టేబుల్స్, సరుకు మొత్తం సీజ్ చేయండి. మీడియా వాళ్ళకి ఫోన్ చేయండి, లైవ్ న్యూస్ పెట్టుకుంటారు. దీన్ని కూడా ప్రెస్ మీట్లో నిలబెట్టండి. చూపిస్తాన్రా అంటే వినకుండా నరకం కోరుకున్నాడు. పోన్లేదే, నీ చేతుల్లో పోయినోడు సరాసరి స్వర్గానికి పోతాడు.